వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో పార్టీ నేత రవీంద్రనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. అలాగే తాగునీటికి సంబంధించి పశువులకు కానీ ప్రజలకు కానీ నిజంగా కూడా చాలా దారుణమైన పరిస్థితి అన్నమాట. సో దీన్ని తప్పకుండా మేమైతే ఈ తెలుగుదేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం, ఇమీడియట్గా చేయమని చెప్పేసేసి. సో ఇదే కాకోకుండా ఈ ప్రభుత్వానికి నిజంగా కూడా ప్రజలకు సర్వీస్ చేయాలా, ప్రజలకు ఇది చేయాలని ఏం లేదన్నమాట. వాళ్ళకు ఎంతసేపున్నా కూడా ఎలక్షన్లలో లబ్ధి పొందే కార్యక్రమం కూడా చేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి జిల్లా పరిషత్లో మన ఉదాహరణకు మా కడప జిల్లాకు సంబంధించిన ఫండ్స్ సంబంధించి ఇది సిఎఫ్ఎంఎస్ రిపోర్ట్ అనమాట. 17/4/2019 పీడీ అకౌంట్ పొజిషన్ అనమాట. 27వ తారీఖు లాస్ట్ మంత్ 27వ తారీఖు 402 కోట్ల రూపాయలున్న డబ్బులు పిఎఫ్ అకౌంట్, అది ఉద్యోగస్తులకు సంబంధించి పిఎఫ్ డిపాజిట్ చేసి ఉంటారన్నమాట. పిఎఫ్ పట్టుకొని ప్రతి నెలా పట్టుకొని ఆ డిపాజిట్, ఇది మామూలుగా ఎప్పుడు వాడరు దీన్ని, ఉద్యోగస్తులకు సంబంధించిన పిఎఫ్ అకౌంట్. సో దాంట్లో ఈరోజు పొజిషన్ చూస్తే 5,69 లక్షల చిల్లర మాత్రమే మిగిలి ఉందన్నమాట. మిగతా 400 కోట్ల రూపాయలు దాన్ని మొత్తం ఖాళీ చేయడం జరిగింది పిఎఫ్ అకౌంట్ ఒకటే కాదు, జనరల్ ఫండ్కు సంబంధించి అయితేనేమి, ఈ 13th ఫైనాన్స్ అయితేనేమి, 14th ఫైనాన్స్కు సంబంధించిన డబ్బులు మొత్తం అన్ని జీరో ఉన్నాయి. చూడండి, ఈ కాపీ మీకు ఇస్తాను నేను. మొత్తం జీరో ఉన్నాయి. మొత్తం అంతా కూడా డ్రా చేసి పసుపుకు కుంకుమకు సంబంధించిన డబ్బులు వేయడము, లేకుండా రైతులకు సంబంధించిన డబ్బులు వేసే కార్యక్రమం చేసి ప్రభుత్వ డబ్బులతోటి ఓట్లు, తెలుగుదేశం పార్టీకి ఓట్లు వేయించుకోవాలనే ఉద్దేశంతో, దురుద్దేశంతో చేసిన పరిస్థితి అన్నమాట. ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడు ఉండదు. ఇటువంటి ప్రభుత్వాన్ని ఈ రకంగా ఉపయోగించుకున్న పరిస్థితి కూడా గతంలో ఎప్పుడు లేని పరిస్థితి అన్నమాట. సో తప్పకుండా ఈ ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి చెప్పే రోజు ఖచ్చితంగా వస్తుంది. తప్పకుండా చంద్రబాబు నాయుడుని బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం తప్పకుండా ఈ ప్రజలు చేస్తారన్నమాట. సో ఏదైనా కూడా మార్పు కోరుకున్నారు ప్రజలు. జగన్మోహన్ రెడ్డి గారికి ఒక్క అవకాశం ఇద్దాము అని చెప్పేసి ప్రజలందరూ కూడా కోరుకున్నారు. ఎందుకంటే అతనిపైన విశ్వాసం ఉంది. మాట ఇస్తే మడమ తిప్పని వ్యక్తి అని చెప్పేసి నవరత్న హామీలన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేస్తాడని చెప్పేసి ఆయన పైన ఉన్న విశ్వాసంతో ప్రజలందరూ కూడా మార్పు కోరుకున్నారు. 175 నియోజకవర్గాల్లో 175 నియోజకవర్గాలు కూడా గెలిచే పరిస్థితి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను అనమాట. ఇంత దారుణం అనమాట. ఇట్లా దారుణంగా వ్యవహరించే ప్రభుత్వాన్ని చూసిండారు. ఇంత దారుణంగా అబద్ధాలు చెప్పి మోసం చేసి ఉన్న పరిస్థితి కూడా గతంలో లేదు, ఎప్పుడు కూడా ఉండదని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. నిలపండి. కుప్పం కూడా చేస్తారు. 175లో కుప్పం రాదా? కుప్పం కూడా గెలుస్తారు వైఎస్ఆర్. నిజంగా కమలాపురం శాసనసభ రవీంద్రనాథ్ రెడ్డి చెప్పినట్టు చంద్రబాబు నాయుడు ఎన్నికలైన తర్వాత రాష్ట్రంలో ఇంత తీవ్రమైన కరువు పెట్టుకొని కరువు మీద చర్చలు జరపకుండా పోలవరం ప్రాజెక్టు దాని మీద సమీక్షలు చెప్తున్నంటే కేవలం ఎన్నికల్లో ఓటమి అయిపోయినాను, నాకు రావాల్సిన కమిషన్ ఎంత అని చెప్పేసి ఆలోచన చేస్తున్నాడు తప్ప నిజంగా ఈ 4 సంవత్సరాల్లో కడప నగరంలో అయితేమి, జిల్లా వ్యాప్తంగా అయితేమి ప్రభుత్వం ద్వారా ఒక్క బోరు ఇచ్చిన పరిస్థితి లేదు ఈరోజు. నిజంగా కడప నగరంలో గడిచిన 4 సంవత్సరాలుగా మేము, మా పాలకవర్గం, మా శాసనసభ్యులు, మా ఎంపీ అవినాష్ రెడ్డి అందరం అధికారులతో చర్చించి ఫిబ్రవరి మాసంలోనే నీళ్లు తెచ్చే కార్యక్రమం అలుగునూరు రిజర్వాయర్ పరిస్థితులు ఉన్నాయి. ఈసారి ఎన్నికలు ఉన్నాయి, అధికారులకు మొరపెట్టుకోవడం జరిగింది. కడప నగరంలో తీవ్రమైన నీటి ఎద్దడి ఉంది. ఫిబ్రవరి మాసం ఎండింగ్లోనే నీళ్లు వదలని చెప్పేసి అలుగునూరు రిజర్వాయర్ అడిగితే అధికారులు కానీ, అధికార పార్టీ నాయకులు కానీ ఎవరు స్పందించిన పాపాన పోలు. మార్చి 15వ తేదీన నీళ్లు అలుగునూరు నుంచి రిజర్వాయర్ వదిలితే నెల 10 రోజులు పట్టింది కడప నగరానికి నీళ్ళు వచ్చే కార్యక్రమం. అంటే దీని మీద చిత్తశుద్ధితో ప్రభుత్వం ఏ క్వశ్చన లేదని. అదే ఈ జిల్లా మంత్రి అంటే ఆదినాటి మాట్లాడతాడు, ఈసారి కడప నగరానికి తాగేదానికి నీళ్ళు ఉండవు, ఈ పాలకవర్గం పట్టించుకోవడం లేదు. నిజంగా మా పాలకవర్గం అనేది పట్టించుకోతే, మా శాసనసభ్యులను పట్టించుకోతే
గడిచిన 4 సంవత్సరాలుగా కడప నగరంలో ఎప్పుడు కానీ మార్చి ఏప్రిల్ మేలో నీటి ఎద్దడి లేకుండా మేము చేయడం జరిగింది. ఈ ఎన్నికల సమయంలో మేము అధికారులకు మొరపెట్టుకున్నా కానీ ఫిబ్రవరి మాసం ఎండింగ్లోనే నీళ్లు అలుగు నుంచి తెస్తే అవి మార్చ్ ఎండింగు ఏప్రిల్ ఫస్ట్ వీక్ వస్తాయి, టోటల్గా డ్రై అయింది అని మొరపెట్టుకున్నా కానీ నీళ్ళు ఇచ్చిన పాపాన పోలే. గతంలో కూడా గత సంవత్సరం కూడా ఈ జిల్లాలో ఉన్న పరిస్థితులను చూసి ఎక్కడో పైన రాష్ట్రాల్లో వర్షాలు పడితే ఆ రాష్ట్రాల నుంచి వర్షాల్లో మన శ్రీశైలంలో ఎప్పుడు లేని విధంగా నిండు కుండలాగా 211 అడుగులు నీళ్లుంటే మా జిల్లాలో ఉన్న సర్వరాయర్ ప్రాజెక్టుకి అయితేమి బ్రహ్మసాగర్కి అయితే కానీ 4 టీమ్స్లు కూడా పెట్టిన పరిస్థితి లేదంటే ఈ ప్రభుత్వానికి ఈ రాయలసీమ మీద ఏ విధంగా చిత్తశుద్ధిగా ఒకరు ఆలోచన చేయాలి. గడిచిన 4 సంవత్సరాల్లో గత సంవత్సరం కూడా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా శాసనసభ్యులు మేము పోరాటం చేస్తున్నా కానీ చీము గుడ్డెట్టు కూడా లేదు ఈ చంద్రబాబు నాయుడికి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎన్నికలైన తర్వాత కేవలం సమీక్షలు జరుపుకునేది తన పబ్బం గడుపుకునే దానికి తప్ప తాను సిద్ధశుద్ధితో పనిచేయాలని ఎక్కడ లేదు. 4.5 సంవత్సరం చేయలేదు. ఎన్నికలు అయిపోయినాయి. ఈ రాష్ట్రాన్ని దిశ మా నాయకుడు జగన్మోహన్ చేస్తారని ప్రజలు తీర్పు ఇచ్చినారు. ఖచ్చితంగా రేపు నెల ఎన్నికల బ్యాలెట్లో ఓపెన్ అవుతాయి. ఖచ్చితంగా దిశ మారితే మా నాయకుడు జగన్మోహన్ ముఖ్యమంత్రి కాబోతున్నాడు. ఒక సువర్ణ పరిపాలన మహానేత రాజశేఖర్ గారి దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ సువర్ణ పరిపాలన మళ్ళీ మా నాయకుడు జగన్మోహన్ ఇస్తాడు. ఈ 4.5 సంవత్సరం కష్టాలతో ఉన్నాం. నిజంగా రాబోయే రోజుల్లో వర్షాలు కూడా బాగుపడతాయంటుండే దాని సూచికం జగన్మోహన్ అధికారంలోకి రావడం తథ్యం. మంచి వర్షాలు పడే తథ్యం. రైతులకి అందరికీ గిట్టుబాటు ధర కల్పించాలని మంచి వ్యాపారస్తు అన్ని విధాలుగా మేలు జరిగే కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఇప్పటికీ చంద్రబాబు సమీక్షలు చేసేది తాను రావాల్సిన కమిషన్ల కోసం అనేది కూడా ప్రజలు గుర్తించుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. అదే చంద్రబాబు నాయుడు సమీక్షలు చెబుతూ పోలవరం ప్రాజెక్టు లెక్కలు ఇవాళ ఆంధ్ర రాష్ట్రంలో నిజంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఏదైతే ఎన్నికల కోడ్ని ఉల్లంఘిస్తూ అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించడం ఎంతవరకు సమంజసమో ఒక్కసారి ప్రజలు కానీ అధికారులు కానీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. మరి ఒక రాష్ట్ర ప్రభుత్వానికి సమీక్షలు ఎప్పుడు జరపాలంటే అత్యవసర సమయాల్లో నేచురల్ కెలామిటీస్ ఎప్పుడైతే వరదలు కానీ ఎక్కువ శాతం డ్రాట్ ఇలాంటి ఆ రాష్ట్రంలో జరిగితే ఖచ్చితంగా ఆ ప్రభుత్వానికి ఆ అధికారులతో సమీక్ష సమావేశాలు జరిపే హక్కు ఉంటుంది. మరి ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఇవాళ ఈ రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా కరువు తాండవిస్తుంది. ఎందుకంటే ఈ 30-40 ఏళ్ల నుంచి ఎప్పుడు చూడని కరువు ఇవాళ ఈ రాష్ట్రంలో మనం అందరం చూస్తున్నాం. తాగేదానికి గుక్కడి నీళ్ల కోసం ఈరోజు ప్రజలందరూ కూడా అలమటిస్తున్నారు. ఒక్క బోర్లన్నీ కూడా ఎండిపోయాయి. ఎక్కడ కూడా తాగేదానికి సాగు నీళ్లు పక్కన పెట్టినా తాగేదానికి కూడా నీరు కరువైపోయింది. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం సమీక్షలు జరపాల్సిన అవసరం ఉంది. మరి అలాంటి సమీక్షలు జరపకోకుండా ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ ఖజానా ఖాళీ చేయాలి. ఎందుకంటే 2004లో కూడా ఎప్పుడైతే ఆయన ఆనాడు ఆ మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఎప్పుడైతే అధికారాన్ని అప్పజెప్పినప్పుడు పూర్తిగా ఖజానా ఖాళీ చేసేసి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారికి ప్రభుత్వాన్ని అప్పజెప్పడం జరిగింది. మరి ఆనాడు ఆ భగవంతుని దయ వల్ల రాజశేఖర రెడ్డి గారు ఒక సువర్ణ పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించాడు. ఎందుకంటే దేవుని ఆ రోజు అనుగ్రహం వల్ల మంచి వర్షాలు పడ్డాయి. ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు కూడా బలోపేతం కావడం వల్ల ఆ 5 ఏళ్ళు కూడా ఒక సువర్ణ పరిపాలన ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం జరిగింది. మరి ఇప్పుడు కూడా అదే పరిస్థితి చంద్రబాబు నాయుడు గారు ఒక్క హెడ్ కూడా వదలలేడు. ఇప్పుడే పెద్దలు చెప్పినట్టు రవీంద్రనాథ్ రెడ్డి గారు చెప్పినట్టుగా గత నెల 30వ తేదీన పిఎఫ్ అకౌంట్లో ఉద్యోగస్తులకు సంబంధించిన పిఎఫ్ అకౌంట్లో 400 చిల్లర కోట్ల రూపాయలు ఉంటే ఈనాడు కేవలం 5 కోట్లు మాత్రమే ఆ హెడ్లో ఉందంటే ఉద్యోగస్తులకు సంబంధించిన హెడ్ల అకౌంట్లో మాడేశాడు.
ఎస్సీ ఎస్టీ సప్లాన్కు సంబంధించిన నిధులన్నీ కూడా పూర్తిగా పసుపు కుంకుమ కోసం డైవర్ట్ చేసేసాడు. మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్కి సంబంధించి అన్ని హెడ్లకు ఇవాళ చూస్తే ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరియు చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ప్రభుత్వానికి సంబంధించిన హెడ్లన్నీ కూడా ఈరోజు బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది. ఏ హెడ్లో ఎంత నిధులు ఉన్నాయనేది కూడా ఈ రాష్ట్ర ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మొత్తం ఖాళీ చేసేసి నిన్న సమీక్ష కూడా ఎందుకు చేశాడంటే ఆయనకి ఎక్కడైతే పోలవరంలో ఎక్కడెక్కడ కమిషన్లు రావాలి, ఎక్కడెక్కడ పనులు జరిగాయి, ఇంకా మనకు ఎన్ని కమిషన్లు ముట్టాలి, దాని మీద సమీక్ష సమావేశం ఏర్పాటు చేశాడు. మరియు ఆయనకు సంబంధించిన బెనామీ కాంట్రాక్టర్లకు ఎవరికైతే బిల్లులు ఇంకా పెండింగ్ ఉన్నాయో సుమారుగా 2,500 కోట్ల రూపాయలు బిల్లులు చెల్లించేదాని కోసం మాత్రమే సమీక్ష సమావేశాలు నిర్వహించారని కూడా పూర్తిగా ఈ రాష్ట్ర ప్రజలకందరికీ కూడా స్పష్టంగా తెలుస్తుంది. మరి ఇవాళ ఏంటంటే చంద్రబాబు నాయుడు పరిస్థితి మొత్తం ఖాళీ చేసేసి ఖజానా ఖాళీ చేసేసి రేపు జగన్మోహన్ రెడ్డి గారి చేతిలో పెట్టేయాలి ప్రభుత్వాన్ని. ఆ ప్రభుత్వానికి మరి రేపు జగన్మోహన్ రెడ్డి గారి చెడ్డ పేరు తెచ్చే పరిస్థితిలో ఉండాలి అనే ఆలోచనలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆలోచించడం జరుగుతుంది. ఖచ్చితంగా గతంలో లాగానే ఖచ్చితంగా భగవంతుడు దేవుని దయ ఎవరిపైన ఉంటుందో ఖచ్చితంగా మంచి వర్షాలు కురుస్తాయి. ఎందుకంటే ఇప్పుడే మనకు స్పష్టంగా తెలుస్తుంది, వాతావరణంలో మార్పు కనిపిస్తుంది, నిన్నటి నుంచే మార్పు కనిపిస్తుంది. ఖచ్చితంగా రాబో రోజుల్లో మంచి వర్షాలు పడతాయి. ప్రజలకు మరియు వ్యాపారస్తులకు కానీ మరియు రైతులకు కానీ మంచి రోజులు ఉన్నాయి. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఖచ్చితంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. ఇప్పుడే అన్ని చెప్పినట్టుగా రైతులకు ఏదైతే కౌలు రైతులకు కానీ మరి వాళ్ళ గిట్టుబాటు ధరలు లభిస్తాయి. మరియు పేద బడుగు బలహీన వర్గాలకు అందరికీ కూడా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారంగా అన్ని వర్గాల ప్రజలకు కూడా మేలు చేసే కార్యక్రమాలు జరుగుతాయి. కానీ మరి ఇవాళ ఇంత దుర్మార్గంగా ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వ్యవహరించడం నిజంగా చాలా దారుణం. మరి ఇవాళ ఈ సమీక్షా సమావేశాలు ఖచ్చితంగా దీని మీద అధికారులు వెంటనే స్పందించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే నిన్న విజయసాయిరెడ్డి గారు కూడా చెప్పారు, ఎవరికి కూడా నిపుణులకు కూడా తెలియకుండా వాళ్ళకి అడ్వైస్లు కూడా తీసుకోకుండా ఒక కంపెనీకి వాళ్ళు డబ్బులు ఇచ్చే కార్యక్రమం, వాళ్ళు ఏదైతే సాఫ్ట్వేర్ కొనుగోలు చేసి ఇజ్రాయెల్ కంపెనీకి సాఫ్ట్వేర్ కొనుగోలు చేసే దానికోసం నిజంగా ఇష్టం వచ్చినట్టుగా ఉండే ఖజానాను ఖాళీ చేసేయాలనే ఒక ఆలోచనతోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముందుకు వెళ్ళడం మరియు ఇలాంటి సమీక్ష సమావేశాలు నిర్వహించినందుకు మేము ఖచ్చితంగా ప్రజలు కానీ ఎవరు కానీ ఇప్పుడు ప్రజలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ ప్రజల నిర్ణయము ఈరోజు బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరచుండారు. రేపు 23వ తేదీన ప్రజల నిర్ణయాన్ని ప్రజలకు తెలుస్తుంది. ఖచ్చితంగా ఆ నిర్ణయం ఏ విధంగా అవుతుందంటో ఇప్పుడు చెప్పినట్టుగా 175 స్థానాల్లో కూడా ఖచ్చితంగా 175 స్థానాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ప్రజలు నిర్ణయించుకోవడం జరిగింది. ఇప్పటికే ఈ ప్రభుత్వాన్ని బంగాళాఖాతంలో కలిపే కార్యక్రమం ఇవాళ ప్రజలందరూ కూడా నిర్ణయించుకొని చేసేయడం జరిగింది. ఆ నిర్ణయం 23వ తేదీన బ్యాలెట్ బాక్సుల్లో భద్రపరచున్నారు. కాబట్టి 23వ తేదీ ప్రజల నిర్ణయాన్ని మనం ప్రజలందరూ కూడా చూస్తారని కూడా తెలియజేసుకుంటాం. మరి ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిన్న సాయంకాలం వచ్చినాడు, సరే ఒంటి మీద చేసుకున్నాడు, సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నాడు అధికారులతో. అసలుగా ఆయనకి ఆ హక్కు ఉంది అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఏ ప్రభుత్వ అధికారిని కూడా నువ్వు పిలిచి సమీక్ష చేసే హక్కు నీకు లేదు అని స్పష్టంగా ఎలక్షన్ కమిషన్ కూడా చెప్పడం జరిగింది. నువ్వు ఇదే కాదు, వీడియో కాన్ఫరెన్స్ కూడా పెట్టకూడదని చెప్పేసి ఎలక్షన్ కమిషన్ ఆదేశించినప్పటికీ కూడా మరి నువ్వు పర్సనల్గా ఇక్కడ కూర్చొని మరి సమీక్షా సమావేశాలు అంటున్నావు. ఓకే, చేస్తున్నావు. దేని గురించి చేస్తున్నావు? ఇంతవరకు మనకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా త్రాగునీటి సమస్య పరిష్కరించినటువంటి ప్రభుత్వం ఈ యొక్క చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి చెప్తున్నా. మేము ఎన్నికల ప్రచారంలో వెళ్ళినప్పుడు ఏ గ్రామం పోయినా కానీ త్రాగునీటి సమస్య చెప్తున్నా. ఎక్కడే కానీ బోర్లన్నీ ఎండిపోయాయి, పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. బోర్లు ఎండిపోవడం వల్ల కోట్లాది రూపాయలు రైతులు నష్టపోయే ప్రమాదం ఏర్పడింది. మరి త్రాగునీరు కూడా ఇవ్వలేనటువంటి దుర్భర పరిస్థితిలో ఈరోజు ఈ ప్రభుత్వం ఉందంటే నువ్వు ఎవరిని గురించి ఇక్కడ రివ్యూ చేస్తున్నావు? ఏ డిపార్ట్మెంట్ గురించి రివ్యూ చేస్తున్నావు?
ఆ త్రాగునీటి సమస్య వచ్చేసి నీ కొడుకు లోకేష్ ఇన్ఛార్జ్ మినిస్టర్ దానికి. మరి ఏనాడైనా వచ్చి త్రాగునీటి సమస్య మీద పరిష్కారం చేశారా? ఈరోజు కూడా లేదు. మరి చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక దింపుడు గల ఆశ పెట్టుకొని వచ్చాక అసలు ఒక ముఖ్యమంత్రి అనేవాడు దాదాపు 9 సంవత్సరాలు అప్పుడున్నాడు, ఇప్పుడు మళ్ళీ 5 సంవత్సరాలు ఉన్నాడు. జూన్ 8 వరకు నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను అని చెప్పేసి చెప్తున్నాడంటే జూన్ 8 తర్వాత నేను దిగిపోతానని అర్థం కదా, ఇండైరెక్ట్గా ఆయన ఇచ్చినట్టే కదా. తర్వాత ఇంత సీనియర్ పాలిటీషియన్ అనేటువంటి చంద్రబాబు నాయుడు జూన్ 8 కాదు, ఖచ్చితంగా మే 23వ తారీఖున కౌంటింగ్ జరుగుతుంది. కౌంటింగ్ జరిగినప్పుడు ఏ పార్టీకి అయితే మెజార్టీ వస్తాయో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తూనే 23 సాయంకాలానికి కానీ లేదా 24 ఉదయం కానీ గవర్నర్ దగ్గరికి వెళ్ళి ఆయన రాజీనామా ఇవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అది సాంప్రదాయము, చట్టం. మరి నువ్వు జూన్ 8 వరకు ఏ రంగాన్ని ముఖ్యమంత్రిగా ఉంటావు మాకైతే అర్థం కాదు. మరి కనీసం ఆ సాంప్రదాయాలు ఆ చట్టము తెలియనటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మన రాష్ట్రానికి అంటే సిగ్గుచేటుగా ఉంది మనకందరికీ. మరి ఎన్నో ప్రలోభాలు పెట్టావు, డబ్బులు ఇచ్చావు, అధికారులను ఉపయోగించుకున్నావు. ఈరోజు పోలీసు అధికారులంతా నీకు తొత్తులుగా వ్యవహరించి మరి ఈ జిల్లాలో కానివ్వండి, రాష్ట్రంలో కానివ్వండి, మరి విచ్చలవిడిగా మీరు పనిచేసుకున్నారు. అయినా కానీ కూడా ప్రజల తీర్పు ఒకటే ధ్యేయం. ఏదేమైనా ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. 100% జగన్మోహన్ రెడ్డి గారి వైపు ప్రజలంతా ఓటు వేశారు. ఖచ్చితంగా 23వ తారీఖు 100% 120 స్థానాలు తక్కువ లేకుండా వైఎస్ఆర్సీపీ క్యాప్చర్ చేసుకుంటుంది. మరి జూన్ ఆఖరి లోపలనే మరి జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఖాయము. మరి ముఖ్యంగా ఒకటి మనం చేస్తున్నాం, ఈ 4 సంవత్సరాలు 4.5 సంవత్సరాలు 5 సంవత్సరాల్లో ఒక్కసారైనా కానీ వర్షం పడిందా, ఒక పదునైందా? వర్షాధారం మీద పడినటువంటి పంటలు ఏ ఒక్క పంటైనా వచ్చిందా? రైతులు కోట్లాది రూపాయలు నష్టపోయినారు. మరి రిజర్వాయర్స్ అంటారు, మాకు బ్రహ్మం సాగర్ ఉంది, తెలుగంగ ఉంది, కేసీ కెనాల్ ఉంది. ఎన్నోసార్లు ధర్నాలు చేశాం, అసెంబ్లీలో మాట్లాడాం. అయ్యా రాజులు రిజర్వాయర్ కడితే కన్నా కేసీ కెనాల్ స్టెబిలైజేషన్ అవుతుంది, 2 పంటలు పండించుకుంటే అవకాశం ఉందని చెప్పి ఎన్నోసార్లు చేశాం, ధర్నాలు చేశాం, రస్తారోకోలు చేశాం, ట్రాక్టర్లతో ర్యాలీ చేసినాం. అయినా కానీ ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు. మరి తెలుగంగ 17 టీఎంసీ కెపాసిటీ ఉండే తెలుగంగ 2-3 టీఎంసీలు పెట్టి ఆయకట్టుకు నీరు ఇవ్వకుండా కేవలం త్రాగునీటి సమస్యలు పరిష్కారం అయ్యేటువంటి సాగర్గా బ్రహ్మం సాగర్ ఉంది తప్పక దాదాపు దానికింత 1,50,000 ఆయకట్టు ఉండేటువంటి ఆయకట్టుకు మాత్రం నీరు ఇవ్వకుండా మరి రైతులను అన్ని రకాల ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి చేసింది ఈ ప్రభుత్వం. మరి అదే రకంగా రైతు అంతో ఇంతో పండించుకునే పంటకు ఈరోజు గిట్టుబాటు ధర లేకుండా పోయింది. కేవలం ప్రభుత్వం మాది కేపీ ఆనియన్ ఉంది, జీవో ఇష్యూ చేసినారు, 2,000 రూపాయలు క్వింటాలు ఇచ్చి రైతుల దగ్గర కొనుక్కోమని చెప్పేసి. కానీ అధికారులు మాత్రం కేవలం 1,100 రూపాయలు మాత్రమే ఇచ్చి రైతుల దగ్గర సరుకు తీసుకొని రైతులను అన్ని రకాల మోసం చేసినటువంటి ప్రభుత్వం ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ప్రజలన్నీ గమనించారు. రైతులే కాదు, మహిళలే కాదు, ఈరోజు వాళ్ళకందరికీ ఒకటే ఆశ, దింపుడు గల ఆశ. పసుపు కుంకుమతో మా ఆడవాళ్ళు ఓట్లేస్తారని పాపం. ఆ పసుపు కుంకుమ అనేది వాళ్ళకి అర్థమైపోయింది. డ్వాక్రా రుణాలు అన్నీ మాఫీ చేస్తారని దాదాపు ప్రతి ఒక్క వ్యక్తికి 40,000 నుంచి 60,000 రూపాయలు చంద్రబాబు బాకీ పడితే నువ్వు కేవలం 3,000 4,000 పసుపు కుంకుమ వేస్తే అది వడ్డీ కూడా సాగడం లేదు వాళ్ళు తీసుకునే లోన్. అందువల్ల గమనించిన మొత్తం మహిళలంతా కూడా ఒకే మాట మీద ఉన్నారు. ఏదేమైనా మహిళలను మోసం చేసిన వాడు ఎవడు బాగుపడలేడు కూడా. ఆ ప్రభుత్వం మనవుడికి రాదు. 100% మహిళలంతా ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ వైపు ఓటు వేశారు. ఖచ్చితంగా రాబోయే 23వ తారీఖున వైఎస్ఆర్సీపీ ప్రపంచం బ్రహ్మాండంగా వీస్తుంది. 120 తక్కువ రాకుండా పోతుంది.